ఫ్రెండ్స్, చిట్టి బుడంకాయల చట్నీ, నిల్వ చట్నీ ఎలా పెట్టుకుందామో చూద్దాము. వాటర్లో అయితే ఇలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఒక కట్ చేసుకున్న బుడంకాయలు అయితే ఒక బేసన్లో అయితే వేసుకుందాము. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ పచ్చడికి వేపుకోవాలి. కారం, టేస్ట్కి కల్లుప్పు వేసుకుంటున్నా. చిటికేడు పసుపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు ఎంపి పెట్టుకున్నది గ్రైండ్ చేసుకుందాం. ఈ పౌడర్ అయితే దీంట్లో వేసుకుందాము. పొట్టున్న ఎల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకుందాము. కచ్చపక్క గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయలు, పొట్టున్న ఎల్లిపాయలు దీంట్లో వేసుకుందాము. చట్నీ అంతా కలుపుకుందాము, మసాలా అంతా పట్టేటట్టు. నిల్వ పచ్చడికైతే తాలింపు చేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది కదా, దాంట్లో శనగపప్పు వేసుకుందాము. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తాలింపు చల్లగా అయింది కదా, తాలింపు వేసుకుందాం. తాలింపు ఎంతో సింపుల్ అయిన బుడమకాయ చట్నీ అయితే, నిల్వ చట్నీ రెడీ.